నమస్తే అండి. నా యూట్యూబ్ మిత్రులందరికీ మరియు నా రియల్ ఎస్టేట్ మిత్రులందరికీ కూడా శుభోదయం. మొదటగా నేను చూపించబోతున్నటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ ఏవైనా సరే మీ యొక్క మొబైల్కు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా యొక్క ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మన యొక్క వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నేను మన యొక్క ఛానల్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అన్నీ కావాలంటే మా ఛానల్ యొక్క ఆఫీస్ అడ్రస్ వచ్చినట్లయితే పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. మా ఛానల్ యొక్క ఆఫీస్ అడ్రస్ వచ్చేసి రూమ్ నెంబర్ 35, స్కందాన్సి షాపింగ్ మాల్, పాత బస్ స్టాండ్, అశోక్ పిల్లర్. పాత బస్ స్టాండ్ దగ్గర మన ఆఫీస్ ఉంది. వచ్చి కలిసినట్లయితే మన ఛానల్లో పెట్టినటువంటి హౌసెస్ కానీ ఫ్లాట్స్ కానీ అన్నింటికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కావాలనుకున్నటువంటి వారు కలవచ్చు. ఇక అలర్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఈరోజు నేను చూపించబోతున్నటువంటి హౌసు తూర్పు ఫేసింగ్ కలిగినటువంటి హౌసు. ఇప్పుడు ఆ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూస్తాము. ఈ హౌస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ చూసినట్లయితే ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ రెండు హౌసెస్ ఇవి తూర్పు ఫేస్ కలిగినటువంటి రెండు ఇండ్లు ఇవి. రెండు కూడా మనకు సెల్లింగ్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక హౌస్ యొక్క లోపలికి ఎంటర్ అయినట్లయితే స్టార్టింగ్లో గేటు, ఈ వీడియోలో ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కానీ వీడియోని స్కిప్ చేయొద్దండి. ఇది వరండా. స్టార్టింగ్లోనే లోపలికి ఎంటర్ అయినట్లయితే వరండా, అక్కడ కామన్ బాత్రూమ్ కనిపిస్తుంది చూడండి. టైల్స్ అన్నీ కూడా మీకు నీట్గా చూపించడం అనేది జరుగుతుంది. ఫ్రంట్ వాల్ టైల్స్. ఇది హౌస్ సంపది. ఇది హౌస్ పైకి వెళ్ళడానికి మెట్లు ఇవి. అక్కడ పక్కన కనిపిస్తుంది కదా సంపు, వాటర్ సంపది. ఇక లోపలికి వెళ్ళినట్లయితే స్టార్టింగ్లోనే గ్రానైట్ ఫ్లోరింగ్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇది డోర్ చూడండి, టేక్ వుడ్ వాడారు. టోటల్ అంతా కూడా వర్క్ అంతా బాగుంది. వుడ్ వర్క్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫుల్ ఫినిషింగ్ ఉంది చూడండి. వర్క్ విషయంలో ఎక్కడైనా కాంప్రమైజ్ కాలేదు. పూర్తిగా 100% క్వాలిటీ మెటీరియలే వాడారు. చూడండి, బాత్రూంలో టైల్స్ అంతా కూడా, ట్యాప్స్, ప్లంబింగ్ అంతా కూడా మంచి క్వాలిటీ మెటీరియలే వాడారు. టైల్స్, డోర్ డిజైన్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇక డోర్ తీసుకొని లోపలికి వెళ్ళినట్లయితే ఇది సిట్అవుట్. గుమ్మంలోనే ఫ్లోర్ డిజైన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. చుట్టూ గ్రానైట్ పట్టి, బార్డర్ పట్టి కూడా బాగుంది. ఇది పిఓపి డిజైన్ చూడండి. సిట్అవుట్లో లైటింగు, పిఓపి డిజైన్ అంతా కూడా చాలా బాగుంది. ఇక లెఫ్ట్లోకి వెళ్ళినట్లయితే ఇది కిచెను. కిచెన్లో దేవుని రూమ్ ఇది. చూడండి, కిచెన్లో అంతా కూడా కప్బోర్డ్స్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా, కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగుంది. టైల్స్, సింకు, ఈ దేవుని రూము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకండి. పూర్తిగా చూసినట్లయితే కూడా ఈ హౌస్కి సంబంధించిన అవగాహన అనేది మీకు కలుగుతుంది.
ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి చూడండి, సెల్ఫ్ ఇది ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి. పిఓపి డిజైన్ ఇది. దేవుని రూమ్లో టైల్స్ చూడండి, కింద గ్రానైట్, వాల్ టైల్స్, పైన విండో కూడా ఉంది. ఇక వన్ రూమ్లోంచి హాల్లోకి వచ్చినట్లయితే హాల్లో అంతా కూడా ఫ్లోర్ డిజైన్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇక్కడ టీవీ కబోర్డు, టీవీ స్టాండు అంతా కూడా చాలా ఎక్సలెంట్ వుడ్ వర్క్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. పిఓపి డిజైన్ కూడా ఇప్పుడు చూస్తాం చూడండి. హాల్లో పిఓపి డిజైన్, లైటింగ్ అంతా కూడా చూడండి. ప్రతి రూమ్కు పిఓపి డిజైన్ అనేది డిఫరెంట్గా ఉంది. ఇక్కడ ఆర్చ్కు చూడండి, లైటింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఇక్కడ టీవీ స్టాండ్ పక్కనే కూడా మిర్రర్ కూడా ఉంది. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతాము. బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. టోటల్ అంతా కూడా వర్క్ అంతా కూడా చాలా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. డోర్సు, ప్లంబింగు, పెయింటు, వాల్ టైల్స్ అన్నీ కూడా మంచి క్వాలిటీ వాడారు. ఇక బెడ్రూమ్లో చూసినట్లయితే ఇది అటాచ్డ్ బాత్రూంలో ప్లంబింగ్ మెటీరియల్ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. ప్లస్ వాల్ టైల్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. అంతా వెస్ట్రన్ బాత్రూము. ఈ హౌస్ యొక్క వైశాల్యం చూసినట్లయితే మొత్తం 1.5 సెంట్ దాకా వస్తుంది. ఇది తూర్పు ఫేస్ కలిగినటువంటి హౌసు. ఫ్రంట్లో 20 అడుగుల రోడ్డు, ప్లస్ మంచి అఫీషియల్ ఏరియా, డీసెంట్ ఏరియా అనమాట. ఇది సాయిలక్ష్మి అపార్ట్మెంటు, తాడపత్రి కడప రోడ్లో సాయిలక్ష్మి అపార్ట్మెంట్ ఉంది కదా, దానికి కొద్దిగా సమీపంలోనే వస్తుంది. ఏరియా అంతా కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. ప్లస్ ఈ హౌస్ యొక్క కాస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఓనరు 38 లక్షలు చెప్తా ఉన్నాడు. కూర్చొని మాట్లాడితే కొద్దిగా అటు ఇటుగా జరగచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా ఆఫీస్ యొక్క అడ్రస్కు వచ్చినట్లయితే ఈ హౌస్ యొక్క పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తాము. అదేవిధంగా మీకు ఈ తాడిపత్రి చుట్టుపక్కల పలానా ఏరియాలో హౌస్ కావాలన్నా సరే, ఫ్లాట్ కావాలన్నా సరే మా యొక్క ఆఫీస్కి వచ్చి పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్పినట్లయితే మీకు అలాంటి ఏరియాలోనే మేము ఫ్లాట్లు కానీ హౌసెస్ కానీ చూపించడం అనేది జరుగుతుంది. మీకున్నటువంటి ఫ్లాట్స్ అయినా సరే, హౌసెస్ అయినా సరే అమ్మించడం కూడా జరుగుతుంది. మీ యొక్క ఫ్లాట్స్ యొక్క డాక్యుమెంటేషన్ అంతా కూడా పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే వాటిని సేలింగ్ అండ్ బయింగ్ చేయించడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి ఫోన్ చేసి మా ఆఫీస్ యొక్క పూర్తి డీటెయిల్స్ తీసుకొని మా ఆఫీస్కి వచ్చి మమ్మల్ని కలవవలసిందిగా కోరుచున్నాము. మా ఆఫీస్ యొక్క అడ్రస్ తాడపత్రి పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి స్కంద షాపింగ్ మాల్లో రూమ్ నెంబర్ 35లో మా ఆఫీస్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు మా యొక్క ఆఫీస్కి వచ్చి కలవచ్చు. నమస్తే అండి.